ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ప్రస్తుతం ఈడీ విచారణలో ఉన్నారు. అసలు కవిత అరెస్ట్ ఒక రాజకీయ కుట్ర అంటూ భిన్నమైనటువంటి వాదనలు తెరమీదకు వస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల వరకు కవిత జైలు నుంచి బయటికి రాదు, ఆవిడికి బెయిల్ వచ్చే అవకాశమే లేదు. ఢిల్లీ మద్యం కేసులో మనీష్ సిసోడియాకి పట్టిన గతే కవితకు కూడా పట్టబోతుంది అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. నమస్తే. వాళ్ళు ప్రజల్లో ఈ కవిత అరెస్ట్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, అసలు ప్రజల నుంచి స్పందన ఏంటి అని చూసుకుంటారు. ఈ స్పందన మనకు ఉపయోగపడేదా లేకపోతే మన మెడకు చుట్టుకునేదా, ఇది కేవలం చూసేది. ఇంక ఇప్పుడు టీఆర్ఎస్ గెలుపోవటంలో అవుట్డేటెడ్ సబ్జెక్టు అయిపోయింది. టీఆర్ఎస్కి డిపాజిట్లు రావని బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. దానికి తోడు అందులో ఎవరూ నిలబడకుండా అందరూ పెట్టేబేడ సర్దుకుంటుంది. చూస్తే అది బీజేపీ వాళ్ళు చెప్పక్కర్లా, మనలాంటి వాళ్ళకి కూడా అర్థమైపోతుంది, సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలకి ఇది అర్థం చేయించాలని బీజేపీ ఆలోచన కూడా. అయితే ఇప్పుడు ఈ కవితకి ఇప్పుడు బెయిల్ వచ్చింది అనుకోండి, అంటే ఇది ఏదో తూతూ మంత్రంగా చేశారు వీళ్ళు. రాజకీయ లబ్ధి కోసం జరిగిన అరెస్ట్గా భావించవచ్చు అని అనుకుంటారు అని చెప్పి ఇప్పుడు ఎంత ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్లో జరిగినా ఉభయ కుశలో పరిలా ఉండాలి. ఓకే, ఇటు ఆమెకి ఉపయోగం ఉండాలి, అటు వాళ్ళకి ఉపయోగం ఉండాలి. ఇక టీఆర్ఎస్కి ఉపయోగం గురించి వాళ్ళు ఆలోచించరు. ఆమె వాళ్ళకి ఒక పావుగా ఉపయోగపడింది అంటే ఆమె ఏదో బీజేపీ మీద ప్రేమతోనో లేకపోతే ఈ దేశం కోసమో ధర్మం కోసమో చేసిందని అనుకోకర్లా. ఆమెకి ఖచ్చితంగా బీజేపీకి ఉపయోగపడటం వెనకమాల ఆమె సొంత ప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. పైగా నేను ఏదైనా చేయగలను అనే ఒక బరితెగింపు నుంచి వచ్చిన ఆలోచన ఇది. అంటే ఆమె ఈ సాహసం ఎందుకు చేసింది, చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కేవలం డబ్బు కోసమే కాదు. ఆ డబ్బును వాళ్ళు ఆల్రెడీ చూసేశారు. కవిత లాంటి వాళ్ళు చూసేశారు. ఎవరైనా ఒక నేరం ఎక్కడి నుంచి మొదలవుతుంది, నేర స్వభావం అంటే ముందు ప్రాథమిక అవసరాల నుంచి మొదలయ్యి ఆ తరువాత చుట్టూ మన చుట్టూ ఉన్న వారి మీద ఆధిపత్యంతో ఇంకా ముందుకెళ్ళి ఆ తర్వాత నేను ఏమైనా చేయగలను, నేనేం చేసినా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక మనస్తత్వం దగ్గర దాకా వెళ్ళిపోతేనే ఇంతటి సాహసాలు చేస్తారు ఎవరైనా సరే. వీళ్ళందరూ పుట్టుకతోనే నేరస్తులుగా పుడతారని చెప్పలేము, కానీ ఒక మనిషికి స్వార్థ స్వభావం, నేర స్వభావం ఖచ్చితంగా ఉంటుంది పుట్టుకతోనే. ఆ వైర స్వభావం ఇవన్నీ ఉంటాయి, ప్రతి శిశువుకి ఉంటాయి. మీరు అందుకే చూడండి, చిన్నప్పుడు సిబ్లింగ్ రైవలరీ అంటారు. అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా తమ్ముళ్ళ మధ్యన ఒక రైవలరీ నడుస్తూ ఉంటుంది. కానీ అది చాలా ఆరోగ్యవంతమైన రైవలరీ ఉంటుంది. అసలు సిబ్లింగ్ రైవలరీ లేకపోతేనే వీడిలో ఏదో లోపం ఉంది అని అనుకునేటట్లు అది చాలా సర్వసాధారణంగా ఉంటుంది. కానీ పెరుగుతున్న కొద్దీ ఈ రైవలరీ స్థానంలో ప్రేమాభిమానాలు వస్తాయి, కొంతమందికి రావు, అది వేరే విషయం. అయితే ఈ మనస్తత్వంలో ఎవరికైతే ఈ నేర స్వభావాన్ని, ఇది తప్పు, ఇది చెయ్యొద్దు, చెయ్యకూడదు అని మన మనసులోనే చెప్తూ ఉంటుంది. మనసు ఒకదాని మీద ఒకటి ఫైటింగ్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నీకేం కాదు అనేది ఒక డామినేటింగ్ ఫినామినాగా ముందుకు వచ్చింది అనుకోండి, ఇంకా మనిషి నేరాలు చేయడానికి వెరవడు. ఇప్పుడు కరుడుగట్టిన నేరస్తులు అంటారు, నొటోరియస్ క్రిమినల్స్ అంటారు. ఈ నొటోరియల్ క్రిమినల్స్ అలాగే తయారవుతారు. వాళ్ళ మనస్తత్వంలో ఎక్కడో ఉన్నది. ఏదైనా ఒక పని చేసినప్పుడు అది ప్యాంపర్ అంటే ఎక్కడ దొరకలేదు అనుకోండి, ఒక జాయ్ఫుల్నెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అది పదే 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 కావాలనుకుంటారు. ఆ కావాలనుకోవడంలో నుంచే ఇవన్నీ ఇలా పుట్టుకొస్తూ ఉంటారు. వీళ్ళు పుట్టుకొచ్చి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది చాలా పాలిష్డ్గా కనిపిస్తారు,
కొంతమంది వీడు ఖచ్చితంగా చూడగానే నేరం చేశాడు అని అనిపించేలా ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఈ టెక్నాలజీ పెరగడం వల్ల కావచ్చు, రాజకీయాల్లో అవకాశాలు పెరగడం వల్ల కావచ్చు, ప్రపంచాన్ని ఎక్కువ చూడటం వల్ల కావచ్చు, ఆడవాళ్ళు కూడా నేరాలు చేయడానికి వెరవట్లేదు, వెనకడుగు వెయ్యట్లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళ నేరాలు గురించి పేపర్లో మనం చూడాలి అంటే ఎప్పుడన్నా ఒకటి చూసేవాళ్ళం. ఇప్పుడు పేజీ తిరగేస్తే చాలు మనకి మగవాళ్ళతో సమానంగా, అంత పెద్ద స్థాయిలో చేయకపోవచ్చు కానీ ఒక్కటైతే తేడా ఉంది. అదేంటి అంటే ఏ స్త్రీ సాయం లేకుండా కూడా ఒక నలుగురు పురుషులు ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి నేరాలు చేయగలరు, ఒంటరిగానూ చేయగలరు. కానీ ఒక స్త్రీ మట్టుకు ఒంటరిగా నేరం చేయడానికి కొంచెం కష్టమైన విషయమే. ఒక గ్యాంగ్లోకి వెళ్ళి నేరం చేయడం అనేది ఇవాళ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన పరిస్థితుల్లో వీళ్ళకి ఏంటి అంటే ఈ రాజకీయాలను అడ్డం పెట్టుకునో లేదా కుటుంబాలను అడ్డం పెట్టుకునో వీళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ కవిత దగ్గరకు వచ్చి ఆగితే, ఇప్పుడు తోటకూర దొంగతనం దగ్గరే పిల్లల్ని కట్టడి చేయాలి అని చెప్తారు. అది ఒక చాలా మామూలు పరిభాషలో ఒక చిన్న సామెత లాంటిది. కానీ కవిత విషయంలో 100కి 100 పాళ్ళు అది వాస్తవం. ఆమె ఉద్యమ సమయంలో ఆమె ఎన్నెన్ని దురాగతాలు చేసిందో కేసీఆర్కి తెలియక జరిగినాయా ఆయనకు తెలుసు. తెలిసినా కానీ ఆ వేళ కవిత రాజకీయ అవసరం కేసీఆర్కి. అధికారంలోకి రావాలి అంటే కవిత ఒక మూలస్తంభం, కేటీఆర్ ఒక మూలస్తంభం, హరీష్ రావు ఒక మూలస్తంభం, కేసీఆర్ ఒక మూలస్తంభం. ఈ నలుగురు 4 స్తంభాలుగా ఏర్పడి ఉద్యమంలో మిగతా వాళ్ళందరూ ఎంత చేశారో అసలు ఆ టీఆర్ఎస్ పార్టీ పెట్టినరోజు ఉన్నవాళ్ళు ఇవాళ లేరు. ఎవరి ఇల్లు అయితే పార్టీ కార్యాలయమో వాళ్ళు లేరు. ఎవ్వరూ లేకుండా మొత్తం వాళ్ళు చేజిక్కించుకున్నారు. చేజిచ్చుకున్న తర్వాత ఈ నలుగురికి ఒకళ్ళ రహస్యాలు ఒకళ్ళకి తెలుసు. అందుకే ఈ నలుగురు ఎవరు ఏం చేసినా కానీ చెప్పలేరు, రెండో వాళ్ళని కట్టడి చేయలేరు. ఇక్కడ ఇంత పకడ్బందీగా, నేను స్కాముల గురించే చెప్తున్నా, మిగతా వాటన్నిటి గురించి కాదు. స్కాములు చేయగలుగుతున్నారు వాళ్ళు ఇంత పకడ్బందీగా అంటే కారణం ఇదే. ఈ నలుగురికి తెలుసు, ఒకరి కనుసన్నల్లో ఒకరు చేసుకుంటూ వచ్చారు. ఆ రోజే ఈయన కేసీఆర్ నికార్సైన నాయకుడు అయ్యి ఉంటే గనక కవిత అలా షాపులకు వెళ్ళి గోల్డ్ తెచ్చుకోవడము, షాపులకు వెళ్ళి బట్టలు తెచ్చుకోవడము, అలాగే తెలంగాణ జాగృతి పేరుతోటి విదేశాలు వెళ్ళడము, అక్కడి నుంచి విరాళాలు వసూలు చేయటము తెలంగాణ కోసం, ఏది ఉద్యమం కోసం, అవన్నీ తన సొంత ఖాతాలో వేసుకోవటం. అది చేసేటప్పుడు కవిత ఒక 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో రెంట్కు ఉండటం. అది కూడా ఎక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉండేది. అక్కడి నుంచి ఇవాళ మధ్యలో చాలా ఇళ్ళు మారి ఇవాళ ఒక 200 కోట్ల భవంతిలోకి మారడం వెనకమాల ఆమె ప్రస్థానం మొత్తం చూస్తే గనక మనకి కేసీఆర్ ఎంత ఉపేక్షించాడు అనేది అర్థమవుతుంది. ఈరోజు కేసీఆర్ కవిత వల్ల కేసీఆర్ పరువు పోయింది అని ఎవరెవరో మాట్లాడుతున్నారు. నేను దానికి ఏకీభవించను, ఎట్టి పరిస్థితుల్లో ఏకీభవించను. అసలు కేసీఆర్ పరువు పోవటానికి కేసీఆర్ పోయి కేసీఆరే తవ్వుకున్నాడు. ఓకే, అదే ఇంత అధికారం పిచ్చి, ఇంత డబ్బులు పిచ్చి గనక కేసీఆర్కి లేకపోయి ఉన్నట్లయితే గనక అసలు కేసీఆర్కి దళితుడిని సీఎంను చేస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. అదే ఆయన నిఖార్సుగా ఉద్యమమే చేసి ఉంటే ఇన్ని అబద్ధాలు అవసరమయ్యాయి కాదు. ఓకే, ప్రజలందరికీ ఖచ్చితంగా తెలుసు ఇది కేసీఆర్ తీసుకొచ్చిన తెలంగాణ కాదు, కేసీఆర్ ఒక్కడ వల్లే అవ్వలేదు.
కేసీఆర్ ముందున్నాడు అంతవరకే, కానీ చాలామంది ముందున్నారు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. పైగా శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటే అతను నిజానికి తగలబెట్టుకోలే. ఈ రోజుకి ఆ వాస్తవం బయటికి వస్తూనే ఉంది. అతనికి చెప్పారు అందులో నీళ్లు ఉంటాయి అని, కానీ పెట్రోల్ ఇచ్చారు అని తెలిస్తే అతను అగ్గిపుల్ల గీసుకునేవాడు కాదు. ఇవాళ మల మంటల్లో మాడిపోయాడు. ఆ తల్లి ఎంత ఆక్రోశించుంటుంది. అమాయకమైన తెలంగాణ సమాజం మొత్తం కూడా నీరాజనాలు పలికింది ఎవరికి? శ్రీకాంతాచారికి. కానీ శ్రీకాంతాచారి చావుకి ఒక అర్థం పరమార్థం లేకుండా చేశారు. ఆ పిచ్చి తల్లి వచ్చి నా కొడుకు ఎలాగూ చనిపోయాడు అని చెప్పి ఏమన్నా చెయ్యాలి అనే ఒక చాలామంది సలహా కూడా చెప్పారు. శ్రీకాంతాచారి ఒక ఘటన ఒక మలుపు తిప్పింది తెలంగాణ ఉద్యమాన్ని. ఆ కుటుంబానికి ఏమైనా చెయ్యాలి అంటే ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా అండి? వేరే వాళ్ళందరూ చాలామంది వచ్చారు. ఇవాళ మనము ఈ తెలంగాణని బతికించుకోవాలి అంటే, ఈ రోజుల పురిటి బిడ్డను బతికించుకోవాలి అంటే కనుక మనము చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి. దీనికి చాలామంది త్యాగాలు అవసరం, చాలా కుటుంబాలు త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడి కేసీఆర్ తన కుటుంబానికే పదవులు ఇచ్చుకున్నాడు. మరి నిజంగా శ్రీకాంతాచారి ఆత్మ క్షోభించదంటారా? అంటే నేను నమ్ముతానా లేదా అనేది వేరే విషయం. రాజశ్యామల యోగాలు చేసే దేవుళ్ళు 24 గంటలు దేవుళ్ళు నమ్మే మీకు ఆ మాత్రం పాపభీతుడితో ఉండాలి కదా. ఇవాళ నీ కూతురు జైల్లో కూర్చొని ఏడుస్తుంది అంటే, పరువు పోయింది అంటే, అందుకే నేను పరువు పోయిందని దానికి ఒప్పుకోవట్లేదు. మీ పాపం వెంటాడింది. శ్రీకాంతాచారి ఆత్మ ఆ ఈడీ ఆఫీస్ చుట్టూనే తిరుగుతుంది. ఓకే, ఈడీ ఆఫీస్ చుట్టూనే తిరిగి ఇంకా 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 ఏడిపిస్తుంది, వదలదు మిమ్మల్ని. మీ 4 కుటుంబాలు బతికున్నంత వరకు శ్రీకాంతాచారి ఆత్మ మీ చుట్టూతోనే తిరుగుతుంది, మిమ్మల్ని బలి తీసుకోకుండా మట్టుకు వదలదు. ఓకే, అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకి బెయిల్ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ చట్ట ప్రకారం వచ్చే అవకాశం ఉన్నా కానీ మోడీ రానివ్వడు, మోడీ బెయిల్ ఇవ్వనివ్వడు. అంటే సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు అసలు బెయిల్ రాదంట. సార్వత్రిక ఎన్నికల ఎజెండాగానే కవిత అరెస్ట్ జరిగింది అంటే దీని అర్థం కవితకి ఏ పాపము తెలియదని నేను అనదలుచుకోవట్లేదు. నా ఉద్దేశం అది కాదు. కాకపోతే ఈ అరెస్ట్ని వాళ్ళు అలా వాడుకోవాలనుకున్నారు కాబట్టి ఇన్నాళ్ళు కోల్డ్ స్టోరేజీలు అట్టిపెట్టి ఇప్పుడు బయటికి తీసి మనము మిరపకాయలు టమాటాలు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటాం చూడండి, పెట్టి అవసరమైనప్పుడు తీస్తాం. సో కవిత అరెస్ట్ రాజకీయ డ్రామా అంటారు? ఖచ్చితంగా రాజకీయ డ్రామానే. ఆమె కక్కుర్తుపడింది వాస్తవం, పిల్లి పేరాసుకెళ్ళింది వాస్తవం, మూతి కాల్చుకున్నది వాస్తవం. వాళ్ళు ఇచ్చే 1000 కోట్ల కోసం 100 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఓకే, 1000 కోట్లు వస్తాయని 100 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇవాళ అందుకోసం లోపలికి వెళ్ళి కూర్చుంది. ఇవాళ కవిత ఆస్తులు 20,000 కోట్లు అని చాలామంది చెప్తున్నారు. 20,000 కోట్లు కాదు, 1000 కోట్లే అనుకుందాం. 1000 కోట్లు ఉంటే నీకు 100 కోట్లు అవసరమా? అసలు 1000 కోట్లు అవసరం ఒక మనిషికి? నీ గౌరవంగా హాయిగా నువ్వు చదువుకున్నావు, అమెరికాలో ఉద్యోగం వస్తుంది నీకు, అవన్నీ వదులుకొని ఇక్కడ తండ్రి ఏదో చేసేస్తున్నాడు, తలా కొంచెం నంజుకు తిందామని వచ్చి ఇక్కడికి వచ్చి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. కూర్చుంటే మీడియా, నుంచుంటే మీడియా, ఆస్తులు, బట్టలు, డైమండ్లు, బంగారాలు, విలాసాలు ఇన్ని చేశారు కదా. ఇంకా ఇంకా మీకు తృప్తి లేక కక్కుర్తి పడినందుకు గాను ఈవేళ తిహార్ జైలుకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే పాపము వెంటాడకుండా ఉండదు. ఇన్వర్టెడ్ కామర్స్లో మళ్ళీ చెప్తున్నా, ఈ పాపాలు పుణ్యాలు ఆత్మలు వెంటాడటాలు ఇవన్నీ వాళ్ళ కంటెస్ట్లోనే మాట్లాడుతున్నా నేను. ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు కదా దేవుణ్ణి. తెలంగాణ రాగానే తిరుపతి వెళ్ళి బంగారు కిరీటం సమర్పించి వచ్చారు. ఇక్కడ యజ్ఞాలు యాగాలు చేశారు. అంటే యజ్ఞాలు, అంటే యాగాలు చేస్తారు కదా. మీకు ఆ మాత్రం పాపభీతి ఉండాలి.
మీ పాపాలే మీకు వచ్చి మెడలకి చుట్టుకున్నాయి.